చాలా అంటే చాలా ఈజీ రెసిపీ. ఫస్ట్ అయితే ఈ ఫ్రైని చూడగానే మీరేమనుకున్నారో అన్నది కామెంట్ చేయండి. ఈ ఫ్రైని చూడగానే మటన్ కర్రీ, బోటీ కర్రీ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు పప్పులో కాలు వేసినట్లే. మేము గ్రాసరీ ఐటమ్స్ తీసుకోవడానికని మాకు దగ్గరలో ఉన్న డీమార్ట్కి అయితే వెళ్ళామండి. అక్కడ ఈ మష్రూమ్స్ అయితే కనిపించాయి. ఇంకొక ప్యాకెట్ తెచ్చుకుంటే ఏం సరిపోతుందిలే అని 2 ప్యాకెట్లు అయితే తీసుకొచ్చుకున్నాం అనమాట. చూసిన గుండు మష్రూమ్తో ఫ్రైస్ కర్రీస్ ఏం తింటాంలే అని ఈసారి ఈ రెక్కల మష్రూమ్తో ఫ్రై చేస్తున్నాను. మష్రూమ్ అయితే నీట్గా వాష్ చేసేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. పుట్టపొడుగులలో మట్టి ఉంటుంది, నీట్ గా వాష్ చేసి అయితే కట్ చేసుకోవాలి. తర్వాత ఆయిల్ లోకి కొంచెం జీలకర్ర, బిర్యానీ ఆకు వేసి ఫ్రై అయ్యాక కరివేపాకు, కొంచెం ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేశాక కట్ చేసుకున్న మష్రూమ్ ను వేసేసుకొని మంచిగా 2 వైపులా తిప్పేసుకుంటూ మూత పెట్టేసుకొని నీళ్లు మొత్తం ఇమిరిపోయేంత వరకు అయితే ఉడికిచ్చేసుకోవాలి. మష్రూమ్ లోకి ఎక్స్ట్రాగా వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. మష్రూమ్ నుంచి రిలీజ్ అయిన వాటర్ తోని మష్రూమ్ మొత్తం ఉడికిపోతుంది. మష్రూమ్ నుంచి వాటర్ మొత్తం ఎమిరిపోయిన తర్వాత ఉప్పు కారాలు యాడ్ చేసుకోవడమే. పసుపు, కారం, ధనియాల పౌడర్, కొంచెం సాల్ట్, గరం మసాలా కూడా వేసుకొని మంచిగా 2 వైపులా తిప్పుకుంటూ లో ఫ్లేమ్ లో ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసేసుకోవాలి. మష్రూమ్ మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్ లో కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసేసుకుంటే మష్రూమ్ ఫ్రై రెడీ అయిపోయినట్లే. ఏ ఫ్రై చేసినా సరే లాస్ట్ లో కొంచెం కరివేపాకు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి ఈ మష్రూమ్ ఫ్రై టేస్ట్ అయితే చాలా బాగుండింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. మష్రూమ్ తో ఎప్పుడు బిర్యానీ కర్రీసే కాకుండా ఒకసారి ఇలా కూడా ఫ్రై చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మష్రూమ్ ని ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క విధంగా పిలుస్తారు. మరి మీ సైడ్ ఏమని పిలుస్తారో అన్నది కామెంట్ చేయండి. ఏ సీజన్ లో దొరికే ఆకుకూరలు, కూరగాయలు ఆ సీజన్ లో తింటేనే మనకు కూడా హెల్త్ కి మంచిది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.